తెనాలిలో ముగ్గురు యువకులని ఎవరైతే వాళ్ళు రౌడీ షీటర్లు అరాచకాలు చేస్తున్నారు అన్నటువంటి కారణంగా కొట్టారు. దాని మీద వైసీపీ నిలదీస్తున్నటువంటి నేపథ్యంలో దళిత మైనారిటీలను కొట్టారు అంటూ కులం మతం అందులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ స్పందించారు. సతీష్ కుమార్ తెనాల్లో ముగ్గురు యువకులను పోలీసులు కొట్టిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్గా మారిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఆ సంఘటన గత నెలలో జరిగినట్టు తన దృష్టికి వచ్చిందని ఒక ప్రకటనలో తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్పై ముగ్గురు యువకులు గంజాయి మత్తులో దాడికి పాల్పడ్డారని, ఇది ఖండించాల్సిన విషయం అన్నారు. అసలు ఏం జరిగిందో ప్రాథమికంగా విచారించాం. మేము నవీన్ అలియాస్ కిల్లర్, చేబ్రోలు జాన్ విక్టర్, దోమ రాజేష్, షేక్ కరీముల్లా తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐతానగర్లో గంజాయి తాగుతూ సామాన్య జనంపై తరచూ దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో 3 టౌన్ కానిస్టేబుల్ చిరంజీవి తన ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు అడ్డగించి దాడి చేశారు. ఆయన చంపేందుకు ప్రయత్నించారు. ఆ నలుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీళ్ళపై తెనాలి 2వ పట్టణ స్టేషన్లో రౌడీ షీట్ నమోదైంది. వీళ్ళు గంజాయి, హత్యాయత్నం, దొంగతనాలు, దోపిడీలు, కొట్లాట్లు, మహిళలపై దాడులు చేయడం వంటి కేసులు నిందితులుగా ఉంటూ జైలుకు వెళ్ళొచ్చారు. మేము నవీన్పై 10 కేసులు, చేబ్రోల్ జాన్ విక్టర్పై 10 కేసులు, దోమ రాజేష్పై 9 కేసులు ఉన్నాయి. వేము నవీన్ మీద, షేక్ కరీముల్లా మీద 1 కేసు ఉంది. కానిస్టేబుల్పై హత్యాయత్నం చేశారని, సామాన్యులను భయభ్రాంతులకు గురి చేయడమే వాళ్ళ ఉద్దేశం అని ఎస్పీ చెప్పుకొచ్చారు. కాబట్టి కొట్టడంలో తప్పేం లేదని చెప్తున్నారు.